కోల ఏసయ్య కల్వకోలు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాను. నేను అనేక ప్రజా పోరాటాలు, అనేక ప్రజా సమస్యల కోసం విద్యార్థి, యువజన, మహిళ అనేక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశాను. హాస్టల్ విషయాల్లో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, హెల్త్ విషయాల్లో కానీ అనేక సమస్యలపై నేను నిర్వీర్యమైన పని చేశాను. ఎంతోమంది డ్రాప్అవుట్ స్టూడెంట్స్ను కూడా పాఠశాలలో చేర్పించి వాళ్ళని వివిధ స్థాయిలో ఉన్నారు. మహిళా సంఘాలతో పనిచేసి మహిళా సంఘాలు ఎట్లా డెవలప్ కావాలి, మహిళలు ఎట్లా ఎదగాలనే అంశాల మీద నేను పనిచేసిన. అదేవిధంగా అణగారిన కూలీలు కోల్పోతున్న హక్కులను ఎట్లా కాపాడుకోవాలనే అంశాల కూడా పనిచేశాను. అందుకే నాకు అనేక సమస్యలపై అవగాహన ఉంది. ఎంఆర్ఓ, ఆర్డీఓ, హెల్త్ అన్ని డిపార్ట్మెంట్లతో నాకు సంబంధాలు ఉన్నాయి. నేను కల్వకోలులో గ్రామ సర్పంచ్గా గెలిపించుటకు గ్రామ ప్రజలందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా గెలుపు కోసం కాంగ్రెస్, సిపిఐ కార్యకర్తలు ఆర్నిశలు శ్రమిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఘన చరిత్ర ఉన్నది. గతంలో ఎంపీడీసీగా పనిచేసి అప్పుడున్నటువంటి సర్పంచ్ ఈదన్న వీళ్ళిద్దరు కూడా గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కాలంలో కూడా గ్రామాన్ని ఇరు పార్టీలు కలిపి ముందంజలో గ్రామాన్ని ముందు నిలిపినాయి. ఇప్పుడు కూడా రాబోయే ఈ ఎన్నికల్లో గ్రామంలో ప్రజలందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కామిరెడ్డి కోల ఏసయ్య గారిని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉన్నారు. దీవించాలి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అటు కాంగ్రెస్ మా మిత్రపక్షం వాళ్ళు కూడా సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు అందరూ కూడా మాకు బేషరత్గా పనిచేస్తూ ఉన్నారు. సంపూర్ణంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అట్లనే గ్రామ ప్రజలు కూడా గతంలో లాగా మమ్మల్ని ఆశీర్వదించాలి, దీవించాలి. మేము ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా కాలు కింద మట్టిలాగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోల ఏసయ్య గారికి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోల ఏసయ్య గారికి మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి, మిత్రపక్షాల ఐక్యత. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము అంటే కోల ఏసయ్య మా సిపిఐ పార్టీ అభ్యర్థి, అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము కాంగ్రెస్, సిపిఐ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని కల్వకోలు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలు పెట్టడం జరిగింది. కాబట్టి కోల ఏసయ్య గతంలో అనేక సమస్యలపైన, ముందు బాలుల వసతులపైన, చదువుకునే పిల్లల కోసం, కూలీల మీద, రైతు కూలీల మీద, రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కానీ అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి కార్యకర్త, నాయకుడు. ఆయనకు అనేక సమస్యలపైన అవగాహన ఉన్నది. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.